ఇబ్రాహీంపట్నం బీడీఎల్ పక్క నుంచి పెట్టిన లైన్లు చూడండి, చెట్లు పెట్టారు. ఈ కాంట్రాక్టర్ పెట్టి చెట్లు మొత్తం గాథలో కలిసిపోయినాయి. మొత్తం చెట్లు వేసాయి. ఎందుకు పెట్టింది చెట్లు? దేవుడి కోసం పెట్టిండండి చెట్లు. చూడండి, ఇదో చెట్లు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొక్కకు 300-400 తీసుకొని నేను ఆల్రెడీ బాగా పెట్టినాము, బాగా చేసినాడు కదా. మొత్తం చెట్లు మొలిచిపోయినాయి. ఈ చెట్లు మొత్తం ఇలా మొలిచిపోయినాయి. చూడండి, ఈ గాదం చూడండి. మరి ఎందుకు ఇస్తారండి ఇది? కాంట్రాక్టర్లు వీళ్ళు కళ్ళు మూసుకుంటారా? మరి లేకపోతే వీళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికాడ వండుకుంటే మరి ఎవరన్నా ఈ కలుపు తీస్తారా? వాళ్ళు కలుపు రోజు 30-40 మంది వస్తున్నారని చెప్తారు. వాళ్ళు వచ్చి ఒట్టిగా వండుకొని పోతారు. మరి సూపర్వైజర్ ఏం చేస్తుండండి? ఇగో మొత్తం చెట్టు గాథలో కలిసిపోయినాయండి. చెట్లు మొత్తం గాథలో కలిసేది. ఈ ఇబ్రాహీంపట్నం, ఈ బీడీఎల్, ఈ రోడ్లో పెట్టే చెట్లు మొత్తం ఇంతేనండి. ఆయన ఇష్టం ఉన్నట్టు పెట్టిర్రు చెట్లు. ఆ చెట్టు పక్కన చెట్టు పీటుకు 2 ఫీట్లకు ఒక చెట్టు పెట్టిగో మొత్తం గాథలు కలిసిపోయినాయి. చూడండి, ఒక్కొక్క చెట్టు. ఇది ఏమిటికండి ఇది? ఎన్ని డబ్బులు హెచ్ఎండిఏ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే ఏమన్నా ఉందా అండి ఇది? ఇదో మొత్తం ఇక్కడ పట్టించుకునే నాదులే లేడు. మరి కాంట్రాక్టరు మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిరంట. మరి హెచ్ఎండిఏ మరి పైసలు మొత్తం ఇది పుణ్యానికి వస్తున్నాయా లేకపోతే ఏంది ఇది? ఇదో చూడండి, మొత్తం గాథలో కలిసిపోయినాయి. మరి 2 రోజులైన తీయక ఇంచుమించు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది కదా. టోటల్గా చూడండి, ఏంది వీళ్ళకు కళ్ళు లేవా లేకపోతే ఇక్కడ వచ్చిన లేబర్ మరి ఏం చేస్తున్నారు? ఇగో టోటల్గా చూడండి, ఇదో చూడండి, ఇగో ఇక్కడ కావచ్చు. ఇగో ఈ చెట్లకు పిట్టె గూళ్ళు కూడా వచ్చినాయండి. ఇక పిట్టె గూడు కూడా పెట్టింది. మరి కళ్ళు మూసుకొని తిరుగుతారు అంటారా ఇక్కడ? మరి సూపర్వైజర్ ఉన్నాడు. మరి దేనికోసం ఉన్నాడు అండి సూపర్వైజర్? ఈ చెట్లు చూసుకోవాలి కదా. ఇక మొత్తం చెట్లు పెరిగిపోయినాయి ఇక్కడ. ఇమ్మీడియట్లీ ఈ పక్కకున్న కలుపు కానీ ఇది తీస్తేనే ఒకవేళ చెట్లకు వాల్యూ ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ చెట్లు కూడా వేస్ట్, ఈ పెట్టి కూడా వేస్ట్. ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇబ్రాహీంపట్నం ఈరాం భాష నుంచి వచ్చే బీడీఎల్ రోడ్డు దీన్ని ఎమ్మడే చెక్ చేయాలండి. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఇది ఒక్కతానే కాదు, చాలా పెట్టిండు. కొంగర ఏరియాలో పెట్టిండు, మన ఇది రావిరాల ఏరియాలో పెట్టిండు. ఎక్కడ పెట్టినా ఇదే పరిస్థితి. చూడండి, మీరు ఒకసారి గట్టిగా మందు లేకపోతే మాత్రం అయితే ఈ చెట్లు కూడా పెట్టి వేసుగా చెట్టుగా చూడండి ఇంత పెరిగిపోయినాయి. చూడండి ఇక మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చూడగో ఇంత నిర్లక్ష్యంతో చెట్టు పెడితే ఈ చెట్లకు పాదులే లేవు. ఉన్నాయా పాదులు? ఉన్నాయా? ఇగో పాదులు లేవు, ఏం లేవు. ఇగో చూడండి, పాదులు లేవేం లేవు. ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు కనుక ఇగో ఈ చెట్లు ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ వర్షాలు పడక 10-15 రోజులు అవుతుంది. అదొకటి. రెండోది ఈ చెట్లు ఇమ్మీడియట్లీ కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలి. ఈయన లైసెన్స్ రద్దు చేయాలి. ఎమ్మడే కొత్త కాంట్రాక్ట్ చేయాలి. లేకపోతే మన చెట్లు పెట్టి ఇన్ని లక్షలు లాస్ అవుతుందండి. ఇమ్మీడియట్లీ అని మనకు ఇబ్రాహీంపట్నం వాసులు డైలీ వాకింగ్ వచ్చే వాళ్ళు నాతో రోజు చెప్పడం జరుగుతుంది. మరి చూడండి, ఇప్పుడు నా పేరు బర్తాగి రాజు, మాది ఇబ్రాహీంపట్నం గ్రామం. అయితే ఈ పెద్ద చెరువు కట్ట ఇబ్రాహీంపట్నం ఉంది కదా, దానిపైన ఉండి ఇప్పుడు బీడీఎల్ రోడ్డు పోయింది కదా. ఆ బీడీఎల్ రోడ్డుకు మేము ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్కి వస్తాం. అయితే అక్కడ ఏమైందంటే చెరువు అది బీడీఎల్ రోడ్లో ఈ చెట్లు పెట్టారు. గవర్నమెంట్ చెట్లు పెట్టి ఇచ్చింది హెచ్ఎండిఏ. ఆ చెట్లు పెడితే ఏమైందంటే దానికి ఒక పాదులు లేవు, దానికి ఒక కథ లేదు, కార్ఖాన లేదు. దాన్ని పెట్టిండు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దానికి సంరక్షణ లేదు, జింరక్షణ లేదు. రోజు పొద్దుగాల ఇంచుమించు 10-11 గంటల లేబర్ వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే వస్తారు, తింటారు, పోతురు. మరి కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారు ఇదంతా గవర్నమెంట్? మరి గవర్నమెంట్ పట్టించుకోదా? ఏం సంగతి? కాంట్రాక్టర్ ఇట్లనే చేస్తాడా? ఆ చెట్లనే ఇంచుమించు 3-4 కోట్లు తీసుకున్నాడు, వెళ్ళిపోయింది ఆయన. ఎంతవరకు కరెక్ట్ ఇది? దానికి పాదులు లేవు, వాటర్ పోసేది లేదు, నీళ్ళు పోసేది లేదు, ఇంకోటి ఏం లేదు. ఆ చూడు కథ ఎట్లా ఉంది. అంతా చెట్ల పొంటి అలం పెరిగింది, అంతా ఏంది. మన చెట్లు కూడా ఆగమలు పంచగంటలు అయినాయి. దీన్ని కంపల్సరీ కాంట్రాక్టర్ పట్టించుకొని మరి దాని సంరక్షణ చేసి ఆ చెట్లను ఆ చుట్టుముట్టు ఏవైతే మొక్కలు పిచ్చి మొక్కలు వచ్చినాయో వాటన్నిటిని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక చూడండి, చెట్లు గాదం చూడండి, మొక్కలు చూడండి.
వాస్తవానికి ఒక్కొక్క మొక్కకు ఇంచుమించు 3 ఫీట్లు 4 ఫీట్లు దూరం ఉండాలి. ఆయన మొత్తం మొక్కలు ఎట్లా పెట్టిండు, లైన్గా పెట్టిండు. కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కోట్ల రూపాయలు తీసుకొని ఈ మొక్కలను కానీ ఆ చెట్లను కానీ కాపాడడం లేదు. దానికి వాటర్ లేవు, నీళ్ళు లేవు, పిచ్చి మొక్కలు మొలిచినాయి మొత్తం టోటల్గా. కనీసం దగ్గర పెట్టి ఒక్క చెట్టు కూడా దాని సంరక్షణ చూస్తలేడు. ఇంకోటి ఏంటంటే ఈ కట్టపైన అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి కోట్ల రూపాయలు తీసుకొని దీనికి లేబర్ని కానీ ఎవరిని కానీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తలేడు. వాళ్ళు కూడా పొద్దుటి లేబర్ వస్తుర్రు, వచ్చి ఏం చేస్తున్నారంటే తింటుర్రు, గాలికి ఆడ ఈడ ఇంత అలమోబీకి వెళ్ళిపోతుర్రు. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్ని పట్టించుకొని ఎవడైతే ఈ కాంట్రాక్టర్ పని చేసిండో, ఈ మొక్కలు ఎవడైతే పెట్టిండో వాళ్ళ లైసెన్స్ కంపల్సరీ ఇమ్మీడియట్లీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ముందు వరుసలు ఏవైతే ఉన్నాయో 2 లైన్లు పెట్టిండు. 2 లైన్లు 4 లైన్లు పెట్టిండు మొత్తం టోటల్గా. 4 లైన్లల్లో 2 లైన్లకే పాదులు తీసిండు. మరి ఈ కాంట్రాక్టర్ కళ్ళు కనిపిస్తలేవా, వాళ్ళ సూపర్వైజర్ కళ్ళు కనిపిస్తలేవా? ఇంకోటి వెనక సైడ్ ఒక్క చెట్టు కూడా పాదు లేదు, ఒక్క చెట్టు కూడా సంరక్షణ లేదు. ఈ ప్రజల సొమ్ము ఈ గవర్నమెంట్ ఇటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చి అంత దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ ఈ కాంట్రాక్టర్ యొక్క లైసెన్సు రద్దు చేసి ఈ ప్రజలకు ఇమ్మీడియట్లీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. 3-4 వరుసల చెట్లు పెట్టిండు. 4 వరుసలల్లో కింది వరుసల అసలు పాదులు లేవు, ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీ హెచ్ఎండిఏ చర్య తీసుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి ఎవరు ఈ కాంట్రాక్టర్ ఏదైతే కృష్ణ ఉన్నాడో ఆ కృష్ణ యొక్క లైసెన్సు ఈ హెచ్ఎండిఏ ఇమ్మీడియట్లీ ఆ యొక్క లైసెన్స్ రద్దు చేసి ఈ లైసెన్స్ కొత్త వాళ్ళకు అలర్ట్ చేయాలని మేము ప్రజల ద్వారా, ఇబ్రాహీంపట్నం ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చెట్లు పెట్టిండో ఆ చెట్లకు సంరక్షణ లేదు, వాటర్ లేవు, పాదులు లేవు. ఇంకోటి మొత్తం టోటల్గా అలం పెరిగింది కాబట్టి, గడ్డి పెరిగింది పట్టపొట్టి కాబట్టి ఆ చెట్లకు బలం ఉండక ఆ చెట్లు ఇప్పటి వరకు కూడా ఇంకా పెరగకుండా ఏడా పైకి పోకుండా కిందికే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కానీ హెచ్ఎండిఏ కానీ పట్టించుకొని ఈ యొక్క కృష్ణ గారి యొక్క లైసెన్స్ ఇమ్మీడియట్లీ రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని మేము ఈ ప్రజల ద్వారా, ఇబ్రాహీంపట్నం ప్రజల ద్వారా డిమాండ్ చేస్తున్నాం.